విజయ్ గారి పార్టీని ఉద్దేశిస్తూ తమిళహ వెట్రి కళగాన్ని టీవీకే పార్టీని కిచిడి పార్టీ అనే మీనింగ్ వచ్చేలా అన్నారు. ఈ దేశం మొత్తంలో ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే పార్టీ, ఈ రెండు పార్టీలు మాత్రమే కరప్ట్ పీపుల్ ని సెలబ్రేట్ చేస్తున్న ఏదో గాంధీ దిగొచ్చినట్టు. సో నన్ను అడిగితే విజయ్ గారికి కరెక్ట్ కాంపిటీటర్, కరెక్ట్ ఎనిమి అన్నమలై గారే. అన్నమలై కుప్పస్వామి ఈ పేరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాబోయే కొన్ని రోజుల్లో ఇండియన్ పాలిటిక్స్ లో బాగా వినబడే పేరు అవుద్ది. ఆయన స్టెపింగ్ బియాండ్ ఖాకీ అనే బుక్ రాశారు. ఆ బుక్ లో ఒక మాట అన్నారు, సివిల్ సర్వీసెస్ బ్యూరోక్రసీ అంతా బ్యాక్ డోర్ వర్క్. ఇది ఆన్ గ్రౌండ్ రియల్ చేంజ్ తీసుకురావాలంటే నువ్వు నేల మీదకి దిగాల్సిందే, రాజకీయాల్లోకి రావాల్సిందే. ఈ అర్థం వచ్చేలా ఒక మాట అన్నారు. బట్ ఆయన ఇవాళ ట్రెండ్ అవుతున్నది. ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చారు 3 నెలల తర్వాత. ఒక కోర్స్ చేసి వచ్చారు ఆక్స్ఫర్డ్ లో. అది కూడా పొలిటికల్ కెరియర్ మధ్యలో. రీసెంట్లీ తమిళనాడులో లోక్సభ ఎలక్షన్స్ అయినాయి. ఆయన కోయంబత్తూర్ నుంచి పోటీ చేశారు. ఫస్ట్ టైం బీజేపీ డబుల్ డిజిట్ ఓట్ షేర్ టచ్ చేసినా కూడా డిఎంకే క్లీన్ స్వీప్ చేసింది ఎలక్షన్స్ ని. సో సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కి, ఇండియన్ పాలిటిక్స్ ని గ్లోబల్ వ్యూ పాయింట్ లో చూడటానికి, ఒక కొత్త పర్స్పెక్టివ్ తెచ్చుకోవడానికి ఆయన వెళ్ళారు. It has given me an immense opportunity to see India from a very different perspective, from the Western perspective, how academicians see it. సో విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన అవైలబుల్ లేరు కామెంట్ చేయడానికి. బట్ ఆయన వెనక్కి వచ్చిన తర్వాత విజయ్ గారి పార్టీని ఉద్దేశిస్తూ తమిళహ వెట్రి కళగాన్ని టీవీకే పార్టీని కిచిడి పార్టీ అనే మీనింగ్ వచ్చేలా అన్నారు. తమిళనాడులో చాలా పెద్ద దుమారం రేపుతుంది. ఈ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన వెనక్కి వచ్చిన తర్వాత అన్న ప్రతి మాటని విజయ్ గారిని ఉద్దేశించి. అండ్ మీరు అన్నమలై గారి కెరియర్ గ్రాఫ్ తీసుకున్నా, కళ్యాణ్ గారి కెరియర్ గ్రాఫ్ తీసుకున్నా, మీకు అక్కడక్కడ కొన్ని సిమిలారిటీస్ కనబడుతుంటాయి. రాబోయే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లో వీళ్ళిద్దరూ కలిసి క్యాంపెయినింగ్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ స్టాండ్ పాయింట్ నుంచి కూడా అసలు అన్నమలై గారు ఎవరు? ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు తమిళనాడు బీజేపీ పార్టీ లీడర్. ఆయన కెరియర్ గ్రాఫ్ మీకు అర్థమయ్యేలా చెప్తూనే విజయ్ గారి పార్టీని ఆయన ఎలా క్రిటిసైజ్ చేశారు, అండ్ ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ వీక్ అవుతున్న తమిళ పాలిటిక్స్ లో ఆయన ఎందుకు ఒక స్ట్రాంగ్ కంటెండర్. అండ్ మైండ్ యూ, ఆయన ఇప్పటిదాకా ఓడిపోతూ వచ్చారు, కానీ ఎక్కడ హోప్ అయితే లూజ్ అవ్వలేదు. అందుకే స్ట్రాంగ్ కంటెండర్ అంటున్నా. ఇవన్నీ ఒక 10 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నుంచి డైలీ మీకు వీడియో వస్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్, మన లోకల్ టాపిక్ అయి ఉండొచ్చు, లేదా ఇలాంటి ఒక నేషనల్ టాపిక్ అయి ఉండొచ్చు, లేదా ఇంటర్నేషనల్ టాపిక్ అయి ఉండొచ్చు. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కారు కదా, అప్డేటెడ్ ఉంటున్నారు కదా, రోజు నా వీడియోలు వస్తున్నాయిగా, చూస్తున్నారుగా. 2 months తర్వాత చేంజ్ మీరే చూస్తారు. సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్దామా? అన్నమలై గారి గురించి మాట్లాడేసుకుందామా? ఆ కిచిడి పాలిటిక్స్ ఏంటో చూసేద్దాం. లెట్స్ గో. అన్నమలై గారు విజయ్ గారి మీద వేసిన కిచిడి పాలిటిక్స్ కామెంట్ ని ఒక క్లియర్ స్టాండ్ పాయింట్ తో మీరు అర్థం చేసుకోవాలంటే మీకు కొంచెం బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఈ అన్నమలై గారు ఎవరు మీకు క్విక్ గా చెప్పేస్తే జాగ్రత్తగా వినండి. ఆయన June 6, 1984 పుట్టారు. ఆయన తమిళనాడులోని కరూర్ డిస్ట్రిక్ట్ లో పట్టంబట్టి అనే ఒక మారుమూల గ్రామంలో పుట్టారు. ఒక 32 ఇల్లులు ఉంటాయి అంతే. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆ విలేజ్ మొత్తంలో ఈయన చెల్లి మాత్రమే గ్రాడ్యుయేట్స్ అయింది. కోయంబత్తూర్లో పిహెచ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆయన ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ గురించి మాట్లాడుతూనే 2024 వరకు నాకు అసలు లైఫ్ లో ఏం చేయాలో తెలియదు. ఇన్ఫాక్ట్ 2nd, 3rd ఇయర్ చదువుతున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉండేదని చెప్పేవాళ్ళు. మనలో చాలా మంది ఇంజనీర్స్ రిలేట్ అవుతారు. నేనైతే ఖచ్చితంగా రిలేట్ అవుతాను. నాకు నిజంగా తెలియదు. 2nd and 3rd ఇయర్ నా జోష్ టాక్స్ అదని చూసినా మీకు తెలుస్తుంది. ఇమీడియట్లీ ఎంబీఏ ఐఐఎం లో చేశారు లక్నోలో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఎంత ప్రెస్టీజియస్ మనందరికీ తెలుసు. అక్కడ సీట్ రావడం ఎంత కష్టం. సో హీ గాట్ ఇన్ టు దట్. అలా ఎంబీఏ చేస్తున్నప్పుడు యూపీఎస్సీ క్రాక్ చేయాలి, మన దేశానికి మన నేలకి బలంగా ఏదైనా చేయాలని ఎగ్జామ్ రాసి యూపీఎస్సీ ఎంట్రన్స్ టెస్ట్ లో హీ గాట్ 244th ర్యాంక్. అది చిన్న ఫీట్ ఏం కాదు, అది చాలా స్కిల్ ఉండాలి. అండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ ర్యాంక్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అది కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ లా కూడా చేశారు. ఆ టైంలో యడ్యూరప్ప గారి గవర్నమెంట్ ని కూడా ఆ గవర్నమెంట్ గురించి చాలా హైగా మాట్లాడేవాళ్ళు. బట్ అది కాదు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు కర్ణాటక సింగం అనే పేరు తెచ్చుకున్నారు. అండ్ 2011 ఐపీఎస్ బ్యాచ్ ఆయన. మీరు ఈ డేట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2013లో ఏఎస్పీగా స్టార్ట్ అయ్యారు కర్ణాటకలో. ఈ మధ్యలో ట్రైనింగ్ అది అంతా ఉంటుంది మొస్సారిలో. ఉడుపి డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ కృష్ణ టెంపుల్ ఉంది. 2016 ఎండింగ్ లో ఎస్పీగా ప్రమోట్ అయ్యారు. 2018లో డిఎస్పీ బెంగళూరు సౌత్ కి. ఈ కెరియర్ గ్రాఫ్ మొత్తం మనం చూసుకుంటే చాలా అండర్ కవర్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫియర్లెస్ కాప్ గా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు. బట్ టు ఎవ్రీబడీ షాక్ 2019 మిడ్ లో ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు అవుట్ ఆఫ్ నోవేర్. ఇది అదేంటిది, కర్ణాటక సింగం అని పిలుచుకుంటే మనం ఆయన జాబ్ ని వదిలేసిన తర్వాత ఏం చేస్తారు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండగా 2020లో బీజేపీలో జాయిన్ అయ్యారు. 2021లో పుస్తకం కూడా రాశారు. సో సడన్ గా ఎందుకు బీజేపీలో చేరారు అని అడిగితే, నా 8 years ఐపీఎస్ కెరియర్ లో బీజేపీకి ఏదైతే విజన్ ఉందో ఇండియాకి, భారత్ కి, నా థాట్ ప్రాసెస్ అది అలైన్ అవుతుంది. అదే కాకుండా తమిళనాడులో ద్రవిడియన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, అన్నదురై గారివి, ఈవి రామస్వామివి, అది ఇప్పుడు జనరేషన్ పాటించట్లేదు, ఇప్పటి పార్టీలు పాటించట్లేదు. అది డిఎంకే అయినా ఏఐడిఎంకే అయినా. సో ఒక కొత్త ఫ్లేవర్ ఆఫ్ పాలిటిక్స్ తమిళనాడులో కావాలి. ఇదే నేను ఐపీఎస్ లో ఉండేటప్పుడు ఇది నేను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేను. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ పార్టీకి నేను నా అఫిలియేషన్ చూపించలేను. సో అందుకోసమే నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగం నాకు హక్కునిచ్చింది నాకు నచ్చిన ఐడియల్స్ మీద నేను నిలబడడానికి ఒక దేశ పౌరుడిగా. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్ లో కొంచెం జూమ్ ఇన్ చేస్తే మీకు తమిళనాడు పాలిటిక్స్ గురించి కొంచెం తెలియాలి. దీని మీద నేను సెపరేట్ వీడియోనే చేశాను. అది వీడియో ఎండింగ్ లో నేను ట్యాగ్ చేస్తాను, అది కూడా చూడండి. మీకు చాలా క్లీన్ గా అర్థమవుతుంది. బట్ సింపుల్ గా చెప్పాలంటే తమిళనాడు రన్స్ ఆన్ ద్రవిడియన్ పాలిటిక్స్. అట్లీస్ట్ ఇప్పటి వరకు దానికి అగేన్స్ట్ గా ఎవరు మాట్లాడినా వాళ్ళకి
వాళ్ళకి పొలిటికల్ కెరియర్ ఉండదు. అందుకే బీజేపీ ఏ స్టేట్ ని క్రాక్ చేయగలిగినా తమిళనాడు మాత్రం క్రాక్ చేయలేకపోతుంది. 2021 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నమలై గారు ఆ టైంకి బీజేపీలో దిగిపోయారు. ఇన్ఫాక్ట్ ఆయన బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ లా కూడా చేశారు. ఆయన కోయంబత్తూర్ నుంచి నిలబడుతున్నారు. బట్ అసెంబ్లీ సీట్స్ లో కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చాయి, 234 సీట్స్. బట్ బీజేపీ వరకు చూసుకుంటే ఇట్స్ పాజిటివ్ స్పిన్. ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడులో నరేంద్ర మోడీ గారు దిగుతున్నారంటే మీరు రావద్దు, మీరు మాకొద్దు అని చెప్పిన అదే ప్రజలతో అట్లీస్ట్ 4 సీట్లనే తెచ్చుకోగలిగారు. బట్ అందరూ 2024 లో మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ లో జరిగాయి, అందులో బీజేపీ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది, ఇంక్లూడింగ్ అన్నమలై గారు. బట్ మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే బీజేపీ ఫస్ట్ టైం డబుల్ డిజిట్ ఓట్ షేర్ లోకి వచ్చింది. అంటే చక్రం తిరుగుతుందనే. ఈ ఓటమి తర్వాత అన్నమలై గారు బ్రేక్ తీసుకొని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ తో ఒక 3 నెలలు లండన్ వెళ్ళి పాలిటిక్స్ మీద కోర్స్ చేసి వచ్చారు. ఇక్కడే కళ్యాణ్ గారితో కంపారిజన్ వస్తుంది. కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఎన్నో ఓటములు చూశారు. బట్ ఎక్కడ క్విట్ అవ్వకుండా ఆయన నిలబడ్డారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తారు అనేది సమయం మాత్రమే నిర్ణయిస్తుంది. బట్ నిలబడడం ముఖ్యం. మొన్న మహారాష్ట్రకి వెళ్ళారు కదా క్యాంపెయినింగ్ కి. అలాగే 2026 లోపల నా ప్రకారం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడు కూడా పంపిస్తారు, అన్నమలై గారి పక్కన నిలబెడతారు. సో వీళ్ళిద్దరి గురించి కొంచెం మాట్లాడదాం. ఇద్దరు కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే ఇక్కడ ఆయన పవర్ స్టార్ అంటున్నారు, అక్కడ ఆయన కర్ణాటక సింగం అంటున్నారు. ఇద్దరు దాన్ని పక్కన పెట్టి పాలిటిక్స్ లోకి వచ్చారు. అఫ్ కోర్స్ కళ్యాణ్ గారు కొన్ని సినిమాలు చేస్తున్నారు. పార్టీ ఫండ్స్ అవసరమా ఆయన సమాధానం చెప్తారు దానికి. ఆల్ ఇన్ ఆల్ 2026 ఎలక్షన్స్ మీద ఆయన గెలుపు మీద ఒక పాజిటివిటీతో అయితే ఆయన ఉన్నారు. ఆయన ట్రిప్ అయిపోయిన తర్వాత కోయంబత్తూర్ వచ్చారు కదా, పార్టీ క్యాడర్ మెంబర్స్ ప్రజలు ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు ఒకసారి మీరే చూడండి. ఆయన కొన్ని కీ పాయింట్స్ చెప్పారు ఇక్కడ, అది జూమ్ ఇన్ చేసి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ విజయ్ గారి గురించి మాట్లాడుతూ, విజయ్ గారు పార్టీ పెట్టిన తర్వాత మీరు అవైలబుల్ గా లేరు కదా, మీరేమంటారు టీవీకే మీద మీ ఒపీనియన్ ఏంటి అని ఆయన అడిగితే, విజయ్ గారు పెద్ద నటుడు, ఆయనకు ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంది ప్రజల్లో, ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. అలాంటి యంగ్ బ్లడ్ పాలిటిక్స్ లోకి రావడం చాలా మంచిదే. He's a very famous actor, a person who's at the top of his game, and he wants to enter politics. Nothing wrong. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ 1 year ఆయన ఏం పని చేశారో చూడకుండా మనం ఆయన మీద కామెంట్ చేయకూడదు. సో ఆయన ఏం చేస్తారో ఫస్ట్ చూద్దాం. అది కాకుండా ఆయన ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో అందరు బొమ్మలు పెట్టేసి, దీని మీద కూడా నేను వీడియో చేశాను, ఆ వీడియోని కూడా ఈ వీడియో ఎండింగ్ లో పెడతా. వేలు నాచియార్ గారి నుంచి ఈవి రామస్వామి వరకు, అంబేద్కర్ వరకు అందరు బొమ్మలు పెట్టేసి అందరు ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఆయన చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ద్రవిడియన్ పాలిటిక్స్ చాలా వీక్ అవుతుంది తమిళనాడులో. అది డిఎంకే అయినా ఏఐడిఎంకే అయినా, ఈయన రెండు కాకుండా సెపరేట్ గా ఏదైనా పెడితే ఆ ద్రవిడియన్ ఓట్ షేర్ ఏదైతే ఉంటుందో అది 3 పార్టీలకు చీల్తుంది. దానివల్ల బీజేపీకి ఏం నష్టం లేదు. So I see the two-way vote division of Dravidian politics will be divided into 3. BJP, we are espousing nationalistic politics. We are very clear in our path. And I welcome it for a couple of reasons. One, new energy coming to politics. But 2026 is all about coalition politics. అంటే పొత్తులతోనే నడుస్తుంది తమిళనాడులో. ఒక సింగిల్ పార్టీ వచ్చి ఏకగ్రీవంగా రూల్ చేయడం అనేది జరగదు. అది ఎన్డీఏ కూటమైనా మరి ఏ కూటమైనా. సో విజయ్ గారు కూడా అదే అంటున్నారు కాబట్టి ఆయన పార్టీలోకి ఎవరు రాణిస్తారో లేదా ఈయన ఎవరి పార్టీతో పొత్తు పెట్టుకుంటారో మనం చూడాలి. Because 2026 is not going to be one big party coming to power, which has happened in Tamil Nadu for a long time. It will be a coalition era. BJP, we have been telling for the last 1 year that will be coalition politics, and the NDA will come to power, where the power will be distributed to everybody. That is what అని ఖరాఖండిగా చెప్పారు. అది కాకుండా ఇంకో మాట అన్నారు, ఈ దేశం మొత్తంలో ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే పార్టీ, ఈ 2 పార్టీలు మాత్రమే కరప్ట్ పీపుల్ ని సెలబ్రేట్ చేస్తున్నాయి. ఏదో గాంధీ దిగొచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీలో అదే జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ గారి ఇష్యూలో ప్రైమా ఫేసీ వచ్చినా కూడా, ప్రైమా ఫేసీ అంటే ఏంటంటే ప్రైమరీ ఎవిడెన్స్ తో అక్కడ నేరం జరిగింది, నువ్వేదైనా అది తప్పు అని ప్రూవ్ చేస్తే గానీ ఈ నేరం అలాగే ఉంటది అనేదాన్ని ప్రైమా ఫేసీ అంటారు. సో ప్రైమా ఫేసీలో వాళ్ళకి బెయిల్స్ రావట్లేదు. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ అయిందో, ఎవిడెన్స్ అని వాళ్ళు ట్యాంపర్ చేయలేరు, అప్పుడు వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి రప్పిస్తే వాళ్ళని సెలబ్రేట్ చేస్తున్నారు డబ్బులు అవి కొట్టి, న్యూ ఏజ్ ఆఫ్ గాంధీ అన్నట్టు. There are 2 parties in India, Aam Aadmi Party and DMK, which rewards corrupt people. Court has given them permission because they can't tamper with evidence. After coming out, they celebrated like Gandhians. అలాగే డిఎంకేలో కూడా మొన్న అదే జరిగింది, మనం అందరం చూసాం. సెంధిల్ బాలాజీ గారి కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి, సెంధిల్ బాలాజీకి సంబంధించి ఈ కేసులు ఏంటి, ఆ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఏంటి, ఇదంతా సెపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బట్ 3వ పాయింట్ ఆయన ఒకటి చెప్పారు, డైనాసిటీ పాలిటిక్స్ ఎక్కడ ఉంటాయో డెమోక్రసీ అక్కడ ఉండదు. ఉదయనిధి స్టాలిన్ గారిని పట్టుకొచ్చి ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే అన్నారు, కాదని మినిస్టర్ చేశారు, టక్ అని డిప్యూటీ సీఎం కింద ప్రమోట్ చేస్తారు ఆయన్ని. మెరిట్ బేస్డ్ గా చూసుకుంటే అది సాధ్యం కాదు కదా అని చెప్పి డైనాసిటీ పాలిటిక్స్ ఎక్కువ రోజులు ఉండవు, డిఎంకే ఫ్యూచర్ లేదు. And they said no, he'll be an MLA. Then he became a minister. Then he's fast track as deputy chief minister. Now Tamil Nadu politics is losing its merit. ఉదయనిధి స్టాలిన్ ఎవరైనా మీకు డౌట్ వస్తే, మన కళ్యాణ్ గారు అన్నారు కదా, సనాతన ధర్మం గురించి ఒక అతను మాట్లాడాడు, అది మలేరియా లాంటిది, వైరస్ లాంటిది అని. అలా అన్నది ఇతనే, దిస్ క్యాండిడేట్ ఓన్లీ, ఉదయనిధి స్టాలిన్. సో ఆయన పట్ల కూడా చాలా హార్ష్ గా మాట్లాడారు. సో తమిళనాడు పాలిటిక్స్ లో మాత్రం మనం చూడాలి విజయ్ గారి పార్టీ ఎటు వెళ్తుంది, ఎవరితో పొత్తు పెట్టుకుంటది. నాకు అన్నిటికన్నా ఎక్సైటింగ్ ఉన్నది మాత్రం అన్నమలై గారి రాజకీయాలు 2026 లో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయని. అదే రాజకీయాల్లో కళ్యాణ్ గారు కలిస్తే తమిళనాడులో ఒక పాజిటివ్ స్పిన్ తీసుకురావచ్చు
రావచ్చా అని. ఓన్లీ టైం విల్ టెల్. మీరేమనుకుంటున్నారు నా కింద కామెంట్స్ రాయండి. నేను చాలా మంది అన్నమలై గారిని ఒక కమ్యూనల్ పర్సన్ అనుకుంటారు. బాబా బుదంగిరి దర్గా డిస్ప్యూట్ అని ఒకటి జరిగింది 2017లో ఆయన IPS ఆఫీసర్ గా ఉన్నప్పుడు. అక్కడ ఆ టైంలో ఆయన ఏం చేశారో మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఎవరో కొంతమంది దుండగులు ఆ దర్గాని వ్యాండలైజ్ చేశారని, హిందువులకి ముస్లింకి మధ్యలో గొడవలు వస్తుంటే ఇద్దరిని పిలిచి ఒక IPS ఆఫీసర్ లా మాత్రమే కాకుండా ఒక సిటిజన్ లా ఆలోచించి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే మిస్కమ్యూనికేషన్స్ ని, మిస్అండర్స్టాండింగ్స్ ని సాల్వ్ చేసి ఆ గొడవను అక్కడితో సద్దు మనిగేలా చేశారు. సంబడి హూ డస్ దట్ ఈస్ అ ట్రూ లీడర్. హార్మనీ ఉండాలి. అట్ ద సేమ్ టైం మన రూట్స్ ని మనం మర్చిపోకూడదు. నన్ను అడిగితే అన్నమలై గారు అదే. ఓటమికి బెదరట్లేదు, గట్టిగా నిలబడి పోటీ చేస్తానంటున్నారు 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లో. సో నన్ను అడిగితే విజయ్ గారికి కరెక్ట్ కాంపిటీటర్, కరెక్ట్ ఎనిమి అన్నమలై గారే 2026 ఎలక్షన్స్. మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ యాడ్ చేస్తుంది. మన రాష్ట్రంలో జరిగేదే కాదు, మన దేశంలో జరిగేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు వాళ్ళు కూడా మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లోక్సభ సీట్లు కూడా ఉంటాయి కదా పైన ఢిల్లీలో. సో జాగ్రత్తగా ఉండాలి, మనం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అదో 10 నిమిషాలు స్పెండ్ చేయండి చాలు రోజు. మీ నాలెడ్జ్ అప్డేటెడ్ గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, ఏం లేదు, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలి కదా. డన్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ కూడా పెడుతున్నా. ఒకటి ఈ పర్టికులర్ తమిళనాడు పాలిటిక్స్ ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది. అండ్ ఇంకోటి టీవీకే పార్టీ మీటింగ్ ని ఆయన తమిళ్లో మాట్లాడింది మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసి, విజయ్ గారి పార్టీ ప్రిన్సిపల్స్ ని తెలుసుకుందాం అనుకుంటే ఈ పర్టికులర్ వీడియో చూడండి. అండ్ నాతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుదాం అనుకున్నా, నా గురించి తెలుసుకుందాం అనుకున్నా, నా US ట్రిప్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా ఇద్దాం అనుకున్నా, Instagram is the way to go. Ajay from Agewood అనుకోండి. Ajay from Agewood 1+ million followers ఉంటారు. You should be able to find me. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. Let us all rise together. Rise above insecurities. Rise above fear of failure. Rise above hate. Agewood అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.